హలో అండి, వెల్కమ్ టు రేడియోస్ కిచెన్. ఈరోజు అయితే నేను ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. ఫిష్ చేప అలాగే ఫ్రై చేస్తున్నాను. ఇదిగోండి, ఈ విధంగా అయితే కలుపుకున్నానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏమేమి కావాలో చెప్తానండి. అలాగే ఎలా ఫ్రై చేస్తాను, ఏమి లాస్ట్లో ఎలా వచ్చింది మీకు చూపిస్తానండి. ఖచ్చితంగా నా వీడియోని అయితే ఫాలో అవ్వండి, చూడండి ప్లీజ్. మొదటగా శనగపిండి కొంచెం అయితే తీసుకోవాలండి. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ అండి, మీ కారం తగ్గట్లు తీసుకోవాలి. నేనైతే 3 చేపలకి 3 టీ స్పూన్లు తీసుకున్నాను. తర్వాత గరం మసాలా తీసుకోవాలండి, హాఫ్ ప్యాకెట్ తీసుకున్నాను 5 రూపీస్ది. ఫిష్ ఫ్రై మసాలా 10 రూపీస్ది ఫుల్ ప్యాకెట్ అయితే నేను తీసుకున్నానండి. 3 ఫిషెస్ అయితే నేను కట్ చేయించుకొని వచ్చేసానండి, ఫుల్ ఫిషెస్. బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. తర్వాత శనగపిండి ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటున్నాను. మొదటగా శనగపిండి యాడ్ చేసుకున్నాను. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత అండి గరం మసాలా హాఫ్ ప్యాకెట్ అయితే 5 రూపీస్ది యాడ్ చేసుకున్నాను. మీకు స్పైసీ కావాలంటే ఫుల్ ప్యాకెట్ యాడ్ చేసుకోవచ్చు. ఫిష్ ఫ్రై మసాలా అండి, తర్వాత 10 రూపీస్ ప్యాకెట్ ఒకటి ఫుల్ ప్యాకెట్ వేసుకున్నాను 3 చేపలకి. ఫిష్ ఫ్రై మసాలా అండి, కొంచెం సాల్ట్ వేసుకున్నాను. వీటిని బాగా కలుపుకోవడం కోసం కొన్నిగా వాటర్ తీసుకొని వేసుకున్నానండి. వాటర్తో బాగా మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయలేదండి, మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు అండి. నేనైతే ఇలా ట్రై చేశాను. ఫిష్ ఫ్రై మసాలాతో బాగా కలుపుకోవాలండి. చేపలకి బాగా స్నానం చేపించాలి మసాలాలన్నీ. అదేనండి, బాగా పూయాలి. రంధ్రాల్లో బాగా పోయే విధంగా మసాలా బాగా పూసుకోవాలండి. ఈ విధంగా బాగా మసాలా అంతా చేపలకు పట్టే విధంగా బాగా 3 చేపలకి పూసుకున్నాను. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్లో డ్యాన్స్ వీడియోస్ ఉన్నాయండి, కామెడీ వీడియోస్ ఉన్నాయండి, కావాలంటే చూడండి. మీకు నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేస్తాను, కుకింగ్ వీడియోస్ చేస్తానండి. మీకు ఏ కావాలంటే వాటికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా అయితే నేను బాగా అప్లై చేసుకొని మసాలా అంతా కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా మ్యాగ్నెట్కి పెట్టేశానండి. చేసుకున్నాను. తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకున్నానండి. పెనం హీట్ అయినాక ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయినాక ఫిష్ అనేది అందులో వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి, చాలా బాగా కాలుతాయి. తర్వాత కావాలంటే టర్న్ చేసుకున్నాక సిమ్లో పెట్టుకోవచ్చండి. ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్లో పెడితే బాగా లోపలికి బాగా కాలుతుందండి, మధ్య భాగంలో కూడా. నేనైతే 2 చేపలు కాల్చుకుంటున్నాను. ఫస్ట్ పైన మిగిలిన మసాలా పూస్తున్నానండి.
వేస్ట్ కాకుండా మసాలా అంతా పట్టించేసాను. తర్వాత మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అలా ఉంచేయాలి. ఈ విధంగా అయితే 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూసే విధంగా అయితే రెండో వైపు టర్న్ చేసుకుంటున్నాను. ఒకవైపు అయితే కాలిపోయాయండి. రెండో వైపు టర్న్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే చేపలు బాగా ఫ్రై అయినాయి. రెండో వైపు కూడా అలా సిమ్లో ఉంచేయాలండి. మంట ఎక్కువ కాకుండా సిమ్లో ఉంచితే బాగా ఉడుకుతాయి, ఫ్రై అవుతాయి. సిమ్లో అలా ఒక 15 మినిట్స్ ఉంచేసాను. ఈ విధంగా అయితే 15 మినిట్స్ తర్వాత తీసి చూసే విధంగా అయితే ఫ్రై అయిపోయినాయండి. చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయినాయి. లోపల కూడా కుక్ అయినాయి కదా, అందుకే సాఫ్ట్గా కుక్ అయినాయి. మాడిపోయి ఉంటే ఎత్తుతానే వచ్చేస్తాయండి. నేనైతే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను. ఎలా ఉందో తిని అయితే చెప్తానండి. హలో అండి, వెల్కమ్ టు రెడ్యూస్ కిచెన్. ఫిష్ ఫ్రై అయితే చేస్తానండి. ఇదిగోండి ఫిష్ ఫ్రై అండి. తిని ఎలా ఉందో చెప్తానండి. చాలా బాగుందండి. చాలా బాగుంది. ఫిష్ ఫ్రై సూపర్గా ఉంది. ఫిష్ ఫ్రై మసాలా వేసాను, గరం మసాలా వేసాను కదండి, ఫ్లేవర్ తెలుస్తుంది. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం, రెసిపీస్ కోసం. ఓకేనండి, థ్యాంక్ యూ, బాయ్.